Hello everyone. Imagine మీరు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేశారనమాట. అండ్ ఇట్ ఆల్రెడీ నోస్ వాట్ యూ వాంట్ టు వాచ్. సో ఇది మ్యాజిక్ కాదు, ఏది కాదు. దీన్ని రికమెండేషన్ సిస్టమ్ అంటారనమాట. సో ఇది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో దీంట్లో మొత్తం 2 ట్రిక్స్ ఉంటాయనమాట. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అనమాట. సో ఈ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్‌లో ఏం జరుగుతుందంటే మనం ఫుల్‌గా యాక్షన్ మూవీస్ అనేది చూసాం. సో నెక్స్ట్ వచ్చే మూవీ అనేది యాక్షన్ మూవీస్ మీద రికమెండ్ చేస్తుందనమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే కొలాబరేటివ్ ఫిల్టరింగ్. ఇలాగే మిగతా వాళ్ళు అనేది యాక్షన్, కామెడీ, డ్రామా మూవీస్ అని లైక్ చేసి ఉండొచ్చు. సో అది మీకు రికమెండ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే మూవీస్ అన్నీ నెంబర్స్‌లోకి కన్వర్ట్ అవుతాయన్నమాట. లైక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ వి కెన్ సే యాస్ వెక్టర్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కూలెస్ట్ పార్ట్ ఏంటంటే సో ఈ 2 ఎలా వర్క్ అవుతాయి అంటే సిమిలారిటీ సెర్చ్ మీద వర్క్ అవుతాయి అనమాట. సో హౌ దిస్ సిమిలారిటీ సెర్చ్ విల్ వర్క్ అంటే వీఏలో యాక్షన్, కామెడీ, డ్రామా ఈ 3 మీరు లైక్ చేసి ఉన్నారనమాట. సో నెక్స్ట్ మూవీ ఏం రికమెండ్ చేస్తుందంటే దట్ విచ్ వి సింపుల్‌గా చెప్పాలంటే వెక్టర్స్ అనేవి మూవీ నుంచి వెక్టర్‌కి ఎలా కన్వర్ట్ చేస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసిన దాంట్లో యాక్షన్‌లో వాల్యూ అనేది 20 ఉంది. అండ్ డ్రామాకి 20 ఉంది. కామెడీ అనేది 10 ఉంది. సో టోటల్ వచ్చేసి ఎంతంటే 50 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మూవీ చూడాలంటే అది రికమెండ్ చేసింది ఎలాగంటే విచ్ ఈస్ వాల్యూ నియర్ టు ద 50. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ 50 వాల్యూకి ఏదైతే దగ్గరుందో అది మీకు రికమెండ్ చేస్తుందనమాట. 50 వాల్యూకి ఏదైతే నియర్ ఉందో అది మీరు ఎక్కువ లైక్ చేస్తున్నారనమాట. దోస్ ఆర్ ఈక్వల్ టు మోర్ సిమిలర్. దట్ మీన్స్ దట్ హై ఛాన్సెస్ ఆఫ్ లైక్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అనేది నువ్వు ఏది ఎక్కువ క్లిక్ చేసావు, ఏది ఎక్కువ పాస్ చేసావు, ఏది ఎక్కువ స్కిప్ చేసావు, సో ఇలాగా మొత్తం నీది ఒక యూజర్ ప్రొఫైల్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట నెట్‌ఫ్లిక్స్‌లో. నెట్‌ఫ్లిక్స్ అనేది జస్ట్ మూవీ స్ట్రీమ్ చేయదు. సో నెక్స్ట్ మీరు ఏ మూవీ చూడాలో కూడా అదే డిసైడ్ చేస్తుందనమాట. సో ఇలాంటి ఏఐ వీడియోస్ గురించి తెలుసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.